నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని 6 సజీవ దహనమయ్యారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాణసంచా పరిశ్రమ యజమాని సత్యబాబు కూడా ఉన్నట్లు సమాచారం. మరికొందరికి గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన 2ని అనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. భారీ పేలుడు దాటికి బాణసంచా తయారీ కేంద్రం షెడ్ గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని సమాచారం. ఘటనా స్థలిని రామచంద్రపురం ఆర్డీఓ అఖిల పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పందించారు. వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అగ్ని ప్రమాద నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని అన్నారు. ఈ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ అన్నదాన్ని పనిచేస్తుంటే సుమారు ఇక్కడ ఒక 30 మంది పనిచేస్తున్నారండి. లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ అంటే 30 మంది దాకా పనిచేస్తుంది జరిగిందండి. ఇందులో అండి ఈ ఫైర్ యాక్సిడెంట్లో మరి అన్ని జాగ్రత్తలు తీసుకుని అంతా ఉండి ఓనర్ గారైన వెలుగుబండి సత్యనారాయణమూర్తి గారి దగ్గర ఉండి పనిచేస్తున్నారు. మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మరి ఇందులో ఒక 6 బాడీలు అయితే కాలిపోయి గుర్తుపడడానికి వీలైన విధంగా మారిపోవడం జరిగింది. ఒక 4 హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. ఇంకా కొంతమంది కాలినోళ్ళు ఒక 5-6 దాకా చిన్న గాయాలతో ఇది ఉన్నవాళ్ళు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఇంకా ఈ కాలినోళ్ళు పారిపోయిన వాళ్ళు ఎవరెవరో బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఐకాపా అధ్యక్షుడు జగన్ వారాంతరపు రాజకీయాలు వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పర్యటనల పేరుతో హడావుడి చేయాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో తమ ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని అన్నారు. జగన్ పరామర్శలకు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సత్తెనపల్లి, గుంటూరు మిర్చియార్డు, రాప్తాడు, నెల్లూరు పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారు. విశాఖలో పరిశ్రమల అభివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో జగన్ పర్యటనకు భారీగా జన సమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు కుట్ర చేశారు. విశాఖలో గురువారం మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతుంది. వైకాపా నాయకులు ఇష్టానుసారంగా చేస్తామంటే చూస్తూ ఊరుకోం అని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఏదైతే చూడాలనుకున్నారో మెడికల్ కాలేజీ దానికి సంబంధించి మొత్తం 63 కిలోమీటర్లు డిస్టెన్స్ రోడ్డు మార్గం ద్వారా ఒక రాజకీయకరమైన పర్యటన చేయాలని ఆయన ప్లాన్ చేసుకోవటం, ఏదైతే పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చిన పోలీసు కానీ వ్యవస్థలన్నీ కూడా దాన్ని ఎగ్జామిన్ చేసి ఇంత లాంగ్ డిస్టెన్స్ రోడ్డు మార్గంలో అడ్వైజబుల్ కాదు, మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే హెలికాప్టర్ కూడా వెళ్ళాలని చెప్పని కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. అలా కాదు, నేను రోడ్డు మార్గాన్ని వెళ్ళి చెప్తానని చెప్పని ఆయన భీష్మించి కూర్చున్నాడు. మొన్నే ఒక 4-5 డేస్ బ్యాక్ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ నాయకులు మొత్తం ఒక కీలకమైన ఇన్ కెమెరా సమావేశం పెట్టారు. ఆ మీటింగ్లో చేసుకున్న తీర్మానాలు ఏంటంటే, ఏదైతే విశాఖపట్నంలో చాలా శరవేగంగా మొత్తం పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఒక పక్క గూగుల్ లాంటివి వస్తూ ఉన్నాయి, లేదు వేరే పక్క నక్కపల్లి దగ్గర ఇవి ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇంకో చోట బల్క్ డ్రగ్స్ వస్తూ ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ కూడా వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. దీనికి భూసేకరణ చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలి మనం అని ఒక తీర్మానం చేశారు. అంతేకాదు, ప్రధానంగా రేపు ఏదైతే నర్సీపట్నంలో పర్యటన ఉందో ఆ పర్యటనకు సంబంధించి కూడా ఎలా మొబిలైజేషన్ చేయాలి, ఎలా ఏ పంచాయతీ నుంచి ఎంతమంది రావాలి, ఏ వార్డు నుంచి ఎంతమంది రావాలి, ఏ జంక్షన్లో ఎన్ని వేల మంది మొబిలైజ్ చేయాలి, అంటే ఇది ఒక బల ప్రదర్శనగా ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీన్ని ఏదో ప్రజలకు మేలు కలిగే విధంగా ఒక దీన్ని చేయట్లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేపు మీకు తెలుసు మనకి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం వైపు మొత్తం ప్రపంచం చూస్తూ ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా అటువంటి టైం ఎందుకుంటాడు. మీకు గుర్తుంటుంది, గతంలో కూడా ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో అవుతా ఉంటే ఆ రోజు కూడా విశాఖపట్నం వస్తానని చెప్పని ఎయిర్పోర్ట్లో దిగి హడావడి చేశాడు. ఇప్పుడు కూడా ఇటువంటి టైంలో ఈ డైవర్షన్ చేయాలంటే బాగుంటుంది ఉద్దేశం ఆయన రేపు డేట్ పెట్టుకున్నాడు. వీకెండ్ రాజకీయాలు ఏదో వారానికో లేకపోతే 10 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి నేను ఏదో అలజడులు సృష్టిస్తాను, ఏదో పర్యటనలు చేస్తాను, ఇవని చెప్పని మీరు హడావడి చేస్తే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. 1 కోటి మందితో సంతకాల సేకరణ అంట. దేనికి 1 కోటి మంది సంతకాల సేకరణ చేస్తున్నాడో ఒకసారి ఆయన ప్రశ్నించుకోవాలి. నువ్వు మెడికల్ కాలేజీలు ఆ 15 కంప్లీట్ చేసుంటే 17 కంప్లీట్ చేసుంటే ఈరోజు నువ్వు పర్యటన చేయాల్సిన అవసరం ఉండేది కాదు.
జగన్ రెడ్డి ఉద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులకి చేసిన గాయాలు ఇంకా మానలేదని దుయ్యపట్టారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ చేతులు విరిచిన మీరు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారా జగన్ అని నిలదీశారు. లిక్కర్ షాపుల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసిన జగన్ కి ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. కన్నీళ్లు కార్చడం అనేది ఉద్యోగుల్ని ఎగతాళి చేసినట్టుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 10-15 క్వశ్చన్లు ఉన్నాయండి. ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్తే కూడా చాలు. PF డబ్బులు ఉద్యోగుల ఖాతాలో నుంచి లాగేసుకొని ఇదేంటి అని అడిగిన ఉద్యోగ సంఘాల నాయకుల్ని చంపేస్తామని బెదిరించి రాష్ట్రం నుంచే పారిపోయేలా చేసింది మీరే కదా. మీ సొంత పార్టీ వైకాపా నాయకులు MRO కార్యాలయాల మీద, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినా ఇదేమైనా అడగలేకపోయినా మీరు ఈ రోజు తగుదనమ్మా అని ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు? మీ ప్రభుత్వం రాగానే వారం రోజుల్లో CPS రద్దు చేసేస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారే, అంతటి అబద్ధాలు చెప్పిన మిమ్మల్ని ఉద్యోగులు ఇంకోసారి ఎట్లా నమ్ముతారు? 3,400 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా బాకీ పెట్టేసిపోయిన మీరు విద్య గురించి, ఉపాధ్యాయుల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడడం ఉందే, నవ్విపోతారు. ఇంకొక 5 ఏళ్ళు కానీ మేము ఉంటే ప్రతి విద్యార్థికి IB సర్టిఫికేషన్ ఇచ్చుండేవాళ్ళం అని నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్పండి. ఇస్ ఇట్ నాట్ ఏ 28,000 crore స్కామ్? ప్రతిరోజు ఏదో నిన్న ఐ థింక్ మందు గురించి పెట్టినట్టున్నారు, మొన్న రాత్రి ఏమో టీచర్ల మీద ప్రేమ కురిపించారు. మీకు ఎవరిస్తారో ఇవన్నీ? దయచేసి ఇంకన్నా బయట ఏం జరుగుతుందో చూడండి. ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళకు ఈ గవర్నమెంట్ ఏం చేసిందో ఒకసారి కనుక్కోండి. మీరు చేసిన దానికి బేరీ చేసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి. వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. డాక్టర్ సుధాకర్ ని బలికొన్న జగన్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కడతానంటే ప్రజలు నమ్మరని దళిత సంఘాల నాయకులు చెప్పారు. ఒక వైద్యుడి ప్రాణాలనే కాపాడలేని వ్యక్తి మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో జగన్ పర్యటనను అడ్డుకొని తీరుతామని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి నువ్వు నర్సీపట్నం వస్తున్నావు. ముందు డాక్టర్ సుధాకర్ సమాధి ఘాట్కి వెళ్ళి మీరు, అలాగే పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి సారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. దళిత మాన ప్రాణాలకి కూడా రక్షణ లేకుండా గత వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది దళితుల ప్రాణాలు తీసుకున్నారు మీరు. రేపు నర్సీపట్నం వస్తే మా నర్సీపట్నం నియోజకవర్గం ఉన్న దళితులందరూ కలిసి మిమ్మల్ని అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం. 9వ తారీఖున మెడికల్ కాలేజీ విషయంలో వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే లోకల్లో ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆలోచించి ఇక్కడ రేపొద్దుట 9వ తారీఖున ఈ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గంలో మేము దళిత సంఘాల ఐక్యవేదిగా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం పరిపాలించాలి తప్ప ఒకళ్ళొకళ్ళు రప్రభా అంటాడు తప్పు కదా. ఇవి ఎప్పుడు కూడా అంటున్నారు మీరు. ఆయాలు చేసేది ఇంకా ఉన్నవాళ్ళు కూడా మిగిలిలో చేసేద్దామనా? అంచేత ఆ తప్పుడు ప్రసారాలు మానేసి రేపు మీరు మెడికల్ కాలేజీ రాకంటా ఉంటే మీకు ఉన్న గౌరవం మీకు ఉంటుందని మరి మా దళిత సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఒక దళిత డాక్టర్ని మీరు చాలా ఘోరంగా చంపారు. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది దళితులు మీ వల్ల చనిపోయారు. కాబట్టి ఈ నర్సీపట్నమే మీకు మరోసారి బుద్ధి చెప్తుంది. డాక్టర్ సుధాకర్కి మీరు వచ్చి క్షమాపణ చెప్పి ఈ నర్సీపట్నం ఏరియాలో రావాలి తప్ప క్షమాపణ చెప్పకుండా వస్తే వాటికి ఈ ఉసురు ఊరికే పోదని వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ విగ్రహాన్ని వదలలేదని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోరారు. దేవరంపేటలో ఈ దుర్ఘటనకు పాల్పడింది మీ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ అని పోలీసులు నిగ్గు తేల్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి గాని, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాని, ఎంపీ గాని, మాజీ ఎంపీ గాని గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలోకి వచ్చి చిలక పలుకు పలికినటువంటి మీరు ఇప్పుడు ముక్కు నేలకు రాస్తారా? మీ బండారం బయటపడిందే. మరి గోవిందయ్యని అరెస్ట్ చేసిన తర్వాత మీ నోళ్ళేమయ్యాయి? నేను ఈరోజు పోలీసులను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. గోవిందయ్య వెనకాల రాజకీయ పెద్దల హస్తం కూడా ఉండి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని కూడా నిగ్గు తేల్చాలి.
కాల్ చేసి తెలుగుదేశం పార్టీ పైన నెట్టడం కాకుండా మేము కొత్త విగ్రహం పెట్టి నారాయణ స్వామి శిలాఫలకం పెట్టాలంట. ఏమన్నా జోకర్ రాజకీయమో నాకు అర్థం కాదు. నీలాగా సారాయి అమ్ముకోవడానికో, నీలాగా ఏదో దోచుకోవడానికో, 3,500 కోట్లు దోచుకొని పంచుకోవడానికో, లేదంటే నీలాగా లెటర్ ప్యాడ్లు కూడా రబ్బర్ స్టాంప్ లాగా చిత్తూరుకు పంపించి ఒక అతని దగ్గర ఆయనే మొత్తం సైన్ చేసి పెడతాడు. నీ లెటర్ ప్యాడ్ అంతా చిత్తూరులో ఉంటుంది. నువ్వంతా మాట్లాడతావా నారాయణ స్వామి? నువ్వు కూడానా ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా ఒక దొంగకి నువ్వు వత్తాస పలికి ముందుకు వస్తావంటే నిజంగా దీన్ని ఏమనాలో నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని పెడతాం స్వాగతీయులు, కానీ స్వాగతిస్తాం కానీ ఆయన ఆశయాలను కానీ ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కానీ మీరు పాటించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో ఒక పార్టీకి 11 సీట్లు ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇవ్వాలని దాంట్లో రాసిందా? ఇవ్వలేదని ఎల్లక్కర్లేదని కాన్స్టిట్యూషన్ చెప్తుందా? మీరు భారతదేశ పార్లమెంటరీ సాంప్రదాయాలకు గౌరవం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి గౌరవం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై బూటుతో దాడికి యత్నించిన ఘటనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని ఖండిస్తూ బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని మోదీ ప్రోద్బలంతోనే హిందూ ఉన్మాదంతో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మోడీ తనకు తాను శిక్షించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో నేత్రం లాంటి సుప్రీంకోర్టు మీద, దాని ప్రధాన న్యాయమూర్తి మీద విశ్వ హిందూ పరిషత్కు చెందిన రాకేష్ కిషోర్ చెప్పుతో దాడి చేయడానికి చేసిన ప్రయత్నం ఒక దుస్సాహసం. భారత రాజ్యాంగం మీద, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద, లౌకిక వ్యవస్థ మీద, 147 కోట్ల భారత ప్రజల మీద చేసిన దాడిగా దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దీనికి కీలక కారణం గత 11 సంవత్సరాల కాలంగా మోడీ అమిత్ షాల ద్వయం నేతృత్వంలో భారత విశిష్టమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం గల సంస్కృతిని విడనాడి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి తమ పాలనని శాశ్వతం చేసుకోవాలనే దుర్బుద్ధి ఫలితంగా ఇలా జరిగింది. ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ గారిని పొట్టలు పెట్టుకున్న గాడ్సేకి గుడులు కట్టించినట్టుగా ఈ రాకేష్ కిషోర్ కూడా విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ గ్రూపు గుడి కట్టించిన ఆశ్చర్యం లేదు. అందువల్ల మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దేశంలో 100 సంవత్సరాల పండగ జరుపుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ చరిత్ర మొత్తం పైశాచిక చరిత్ర, నరహంతక చరిత్ర, దేశ స్వాతంత్రోద్యమంలో విద్రోహపూరితమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి ఆర్ఎస్ఎస్, దాని సంతానమే బీజేపీ, దాని సంతానమే ఆర్ఎస్ఎస్, దాని సంతానమే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇంకా రకరకాల సంస్థలు ఉన్నాయి. ఇవాళ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకి గొడ్డలు పెట్టులాంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానికి పరాకాష్ఠగా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో అధిపతి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి పైన బూటుతో దాడి చేయటం, ఆ బూటు మరొక జడ్జికి తగలటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్ని గుండెలు ఆర్ఎస్ఎస్కు ఉండాలి, ఎన్ని గుండెలు విశ్వ హిందూ పరిషత్కు ఉండాలి. తాము ఆడిందే ఆట, పాడిందే పాటగా ప్రధానమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి
మరి జడ్జి గారు అనేటువంటి గవాయి గారి మీద దాడిని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ మరి మోకల మరి ఆధ్వర్యంలో మరి లాయర్ గారు ఊటేయటాన్ని సమర్థించుకుంటున్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన దాడి రాజ్యాంగం మీద, భారత రాజ్యాంగం మీద అనేది కూడా గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పక్క దేశభక్తులు అని చెప్తా ఉన్నారు. దేశభక్తులు మరి ఏ కేసులో కూడా ఈ స్వతంత్ర ఉద్యమంలో, స్వతంత్ర పోరాటంలో ఒక్కళ్ళు కూడా లేని పరిస్థితి, ఒక్క ఫోటో ఉన్నా కూడా చూపించాలని కూడా మరి చేస్తున్న మరి దాని సవాళ్ళు కూడా ఎక్కడ కూడా స్పందించని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మరి దాడులైతే మరి చేస్తూ ఉన్నారు. ఓ పక్క ఈ న్యాయ వ్యవస్థ మీద ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత కలూజియన్ కూడా ఏదైతే కొలీజియం పేరుతోటి ఏదైతే న్యాయ వ్యవస్థ జడ్జీలని మరి ఎన్నిక చేస్తారో ఆ వ్యవస్థను కూడా రాజకీయం చేసి, వ్యవస్థనంతా కూడా రాజకీయం చేసి ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకునే ఈ ప్రయత్నాన్ని ఓ పక్క చేస్తూ ఉన్నారు. రెండో పక్క భౌతిక దాడులతోటి వాళ్ళ జడ్జిమెంట్ల మీద కూడా భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన, జస్టిస్ గవాయి గారి పైన జరిగేటువంటి దాడిని నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. భారతదేశం యావత్తు గత 3 రోజుల నుంచి అట్టుడికిపోతూ ఉంది. ఆ రోజు జరిగినటువంటి దాడి బూటుతో దాడి చేసే ప్రయత్నం చేయడం అంటే అది కేవలం గవాయి గారి పైన దాడి మాత్రమే కాదు, యావత్ భారతదేశ ప్రజాస్వామ్యం పైన, న్యాయ వ్యవస్థ పైన, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాడి చేసేటువంటి ఎవరైతే లాయర్ కిషోర్ ఉన్నారో ఆయన్ని పెద్ద శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిబిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఖజురహో శిల్పాల్లో ఉన్నటువంటి విష్ణు విగ్రహం సంబంధించి కూటమి పాలనలో సంభవిస్తున్న లెక్కలేనని మరణాల విషయంలో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం కారణంగానే ప్రజలు పిట్టల రాలిపోతున్నారని ఆరోపించారు. నకిలీ మద్యం స్కామ్ లో పవన్ వాటా ఎంత అని ప్రశ్నించారు. బుధవారం గుంటూరు బ్రాడీపేట ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఎన్ బ్రాండ్ మద్యానికి వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిందని చెప్పారు. ప్రజల్ని చంపడానికి కూటమి పెద్దలు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. మంచి మద్యం ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేని కూటమి ప్రభుత్వానికి దేవుడు గుణపాఠం చెప్తాడని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదేం మంచి ప్రభుత్వం, ఈ రోజు నిజంగానే ఈ దేశానికే ఒక ఆదర్శంగా, ఒక నిదర్శనంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే చావులు ఎక్కువ అవుతున్నాయి కదా. చరిత్రలో ఒక పుస్తకంలో ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా పార్టీ ఎక్కాలి అని అంటే ముందు ఈ కూటమి ప్రభుత్వం, అలాగే దీంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారే ముందు పుస్తకంలో ఎక్కుతారు. ఒక ఘనత, ఒక బిరుదు, ఒక ఆస్కార్ అవార్డు అందుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పచ్చు. ఎందుకంటే లెక్కలేనన్ని చావులు ఏ విధంగా చేస్తున్నారని కూడా తెలియకుండా ఈరోజు అన్ని చావులు ఉంటున్నాయి అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు దాంట్లో ఒకటి బయటపడింది ఏంటో తెలుసా? మద్యం, నకిలీ మద్యం చూసాము. అలాగే ఇప్పుడు దాకా కల్తీ సారా చూసాము, కల్తీ మద్యం చూసాము, నకిలీ మద్యం. అంటే కల్తీ అని అంటే దీంట్లో రెండు కలిపి పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు నకిలీ మద్యం తయారు చేయాలి, ఆ ఘనత ఎవరైనా తీసుకొని రావాలి అని అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే మద్యం ప్రియులు పొట్టగొట్టాడు జగన్ అని చెప్పిన పవన్ ఈరోజు స్పిరిట్లో మీకెంత వాటా వస్తుంది? ఎందుకంటే స్పిరిట్లు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరలించి మద్యం వాళ్ళకి అంటే తయారు చేసే వాళ్ళకి ఎలా సరఫరా చేస్తున్నారు? ఈరోజు చిత్తూరు, మొన్న విజయవాడ, మరి ఇంకెన్ని చోట్ల ఇలాంటి పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు ఇంకెన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మరి ఎప్పుడు వైద్యానికి లేనంత ప్రాధాన్యత ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో మద్యానికి ఇంత పెద్ద పీట వేశారేంటి? ఇదేనా మీరు మంచి మద్యం అని చెప్పి ప్రజలకి ఇస్తున్న నకిలీ మద్యం? మీరు ఈ విధంగా ఈ పాలన చేస్తున్నారంటే ప్రజల్ని చంపాలని ఎందుకు మీరు అంత కంకణం పట్టుకొని ఉన్నారు? మీరు, మీ కొడుకు
మరి ఏ విధంగా నకిలీ మద్యం అమ్మితే మరి ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉంటుంది చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది? మేము అడుగుతుంది ఒకటే, మీకు ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోయినాయా? ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా ప్రజలు ప్రాణాలు పోతున్నాయో, మీరు పంపించే నకిలీ మద్యంలో ఎంతమంది తాగి చేస్తున్నారో, మీరు ఇచ్చిన హామీల్లో ఇది ఒక హామీ, నేను మంచి మద్యం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేట్లు పెంచారు, చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉన్నవి ఇచ్చినాయి. ఈరోజు మీ నకిలీ మద్యానికి వచ్చిన దాని మీద సర్టిఫికేట్ కూడా మీ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. గుంటూరు ఆటోనగర్ అభివృద్ధికి బృహత్తరమైన ప్రణాళికతో ముందుకు సాగుతామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గత వైసీపీ పాలనలో ఆటోనగర్ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. బుధవారం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆటోనగర్ ని సందర్శించారు. ఫేజ్ 1, ఫేజ్ 2 రోడ్లని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆటోనగర్ వ్యాపారుల్ని కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చిందని, దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన 50 లక్షలతో పలు అభివృద్ధి పనులకి శ్రీకారం చుడతామని ప్రకటించారు. స్థానిక వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా రోడ్డు ఆక్రమణలు తొలగించుకోవాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా సీసీ డ్రైన్లు నిర్మిస్తామని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కృషి చేస్తామని అన్నారు. ఎలా చేస్తారు? మీకు రోజు చేస్తారా? ఆటోనగర్ ప్రాంతంలో గత కొంతకాలంగా పడినటువంటి వర్షాలు కానివ్వండి, గడిచినటువంటి ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం, ఒక తట్ట మట్టి కూడా వేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో 1, 2 ఫేజుల్లో పూర్తిగా రోడ్లన్నీ కూడా గుంతలమైపోయి మురికి నీరు చేరి అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్, ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా గుంటూరు ఆటోనగర్ ప్రాంతంలో 30,000 మంది బ్రతుకు తెరువు కోసం ఈ ప్రాంతానికి ప్రతిరోజు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా లారీ కానీ, లారీకి సంబంధించినటువంటి లారీ యజమానులు కానీ, అలాగే వర్కర్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి పరికరాలు అమ్మేటువంటి షాప్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి 1, 2 ఫేజ్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అన్ని ఎక్కడైతే గుంతలమైనటువంటి రోడ్లన్నిటువంటి కూడా వెట్ మిక్స్ రోడ్లను ఫామ్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేసి టెంపరీగా ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో అధికారులని ప్రతిపాదనలు రెడీ చేసి 1 కోటి రూపాయల వరకు ఎస్టిమేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ముందుగా 50 లక్షలతో వెంటనే వీటిని శాంక్షన్ చేసి అవసరమైనటువంటి బీటీ రోడ్లు కానీ, వెట్ మిక్స్ రోడ్లు కానీ, అలాగే కచ్చా డ్రైన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా వీధి దీపాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంక్రోచర్స్ ముఖ్యంగా 4 వైపులు కూడా బండ్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి శానిటేషన్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు పెట్టుకున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో బండ్లు కానీ, టైర్లు కానీ, ఇవన్నీ కూడా తొలగిస్తే అధికారులు వెంటనే రోడ్లు, వెట్ మిక్స్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఫార్మేషన్ చేస్తారు. శానిటేషన్ సిబ్బంది వాళ్ళు పని చేయడంతో ఆటోనగర్ మరింత అభివృద్ధి చెందితే వ్యాపార అవకాశాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము అందరిని కోరుతూ, అధికారులు కూడా వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపాదికన ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆలోచించాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వచ్చే వారం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేసి అఫీషియల్స్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తెప్పించుకొని కార్యక్రమాన్ని అన్నిటి కూడా రాబోయేటువంటి 10 రోజుల్లో మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా జడ్ఎం గారికి, అలాగే ప్రతి ఒక్క సిబ్బంది అందరికీ కూడా
ఆటోనగర్ వ్యాపారస్తులందరూ కూడా ధన్యవాదాలు. గుంటూరు నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా బుధవారం తనిఖీ చేశారు. కాకుమాను వారితోట, బీఆర్ స్టేడియం, పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్, అంబేద్కర్ భవన్, నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం, గోరంట్ల వాటర్ ట్యాంకు, మానస సరోవరం, జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, నల్లపాడు చెరువు, ఐటీసీ రోడ్లలో పలు ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మానస సరోవరం, నల్లపాడు చెరువు అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలుగా విరాజిల్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. గుంటూరు నగరంలో చేపడుతున్న కార్యక్రమాలని నగర అదనపు కమిషనర్ చెల్లా ఓపులేసు, పర్యవేక్షక ఇంజనీర్ సుందర్ రామిరెడ్డి వివరించారు. బీఆర్ స్టేడియాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కార్యకలాపాలని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, కార్పొరేటర్ సిటీ ప్లానర్ రాంబాబు, జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో మందుల సరఫరా తదితర అంశాలని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల్ని పరిశీలించారు. ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రికి వస్తున్న వారికి పరిశుభ్రత అంశాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఇక్కడ కొద్దిగా శానిటేషన్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది చెప్తూ ఉన్నాము డాక్టర్ గారు, సో ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ గైనకాలజిస్ట్ లేదు అన్నారు. సో దానికి రేపు చోటు నుంచి ఇక్కడ డెప్యుటేషన్స్కి అది ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇంకేమైనా ఐడెంటిఫై చేస్తారు? మెయిన్గా అదే శానిటేషన్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. తర్వాత డెలివరీస్, నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఇక్కడ పెంచాలి. అది కొద్దిగా తక్కువ ఉంది. మిగతా సర్వీసెస్ బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఈ క్యాంపస్ని కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి చేయాలి. తర్వాత ఇక్కడ అంబులెన్స్ లేదు అన్నారు. సో అది ఇక్కడ రిపీట్ చేయాలి. బ్రాడీపేట శారదానికేతన్లో ఈ నెల 11వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నూతనంగా అదనపు తరగతుల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను జన చైతన్య వేదిక అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధి వీరప్రకాష్, శారదానికేతన్ స్కూల్ ప్రతినిధి శ్రీనివాస్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఎందరో పేదలకు ఉచితంగా విద్యను అందించే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం శారదానికేతన్ నెలకొల్పారని వారు వెల్లడించారు. నానాటికి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 11వ తేదీన జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. సమావేశానికి కావడానికి కారణం ఏంటంటే ఈ శారదానికేతనం ఎప్పటి నుంచో మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీబాయమ్మ గారు స్థాపించిన సంస్థ చాలా అందరికీ స్వాగతం. శ్రీ శారదానికేతనం
1922లో ఒక చారిత్రక సందర్భంగా ఈ స్కూల్ ప్రారంభమైంది. ఆనాడు భారతదేశంలో 1% కూడా మహిళలు విద్యని కలిగి లేరు. ఆంధ్రప్రదేశ్లో 0.5% కన్నా మించలేని పరిస్థితి. ఆ నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు వారిద్దరూ చొరవ తీసుకొని ఇక్కడ ఒక చిన్న పూరిపాకలో 10 మంది విద్యార్థులతో భోజన వసతి కల్పిస్తూ స్కూల్ ప్రారంభించారు. ఆ అనంతరం మునగాల జమీందారు రాజా వెంకట నాయన్ గారు వారి మనవడు సుదర్శన్ రెడ్డి యొక్క జ్ఞాపకార్థం దాదాపు 2 ఎకరాల స్థలాన్ని, ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలాన్ని వారు దానం చేశారు. అనంతరం మనకు ఎదురుగా ఉన్న ఇంకొక దాదాపు ఎకరా స్థలాన్ని ఈ సంస్థ కొనుక్కుంది. ఈ 3 ఎకరాల్లో శారదానికేతనం అభివృద్ధితో వస్తుంది. ఇప్పటి వరకు నాట్కో సంస్థ, తమ్మారెడ్డి భరద్వాజ గారు, బొమ్మిడాల కృష్ణమూర్తి గారు, పోలిశెట్టి శ్రీహరిప్రసాదరావు గారు, లయన్స్ క్లబ్ వాళ్ళు, ఇట్లా రకరకాల వ్యక్తులు ముందుకొచ్చి క్లాస్ రూమ్స్ కట్టియటం కానీ, డైనింగ్ హాల్స్ కట్టియటం కానీ ఇవన్నీ చేయటం జరిగింది. జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారు చాలా భూములు ఈ నికేతన్కి అందించారు. ప్రారంభ దశలో కొండ వెంకట అడిగేవారు ఎవరైనా అడిగే తీరేదైనా 60 కోట్ల జనాభాలో దరిదాపు అందరూ భిక్షగాళ్ళే. న్యాయం చెప్పు బాబు అంటే నల్లకోడు చేయి చేస్తుంది, ప్రాణం పోతుంది బాబు అంటే తెల్లకోడు చేయి చేస్తుంది. గుడిలోన భిక్షం, గుడి బయట భిక్షం. అడిగేవారు ఎవరైనా అడిగే తీరేదైనా 60 కోట్ల జనాభాలో దరిదాపు అందరూ భిక్షగాళ్ళే. కళ్యాణం వచ్చిందంటే కట్నాల పేర భిక్షం, ఎన్నికలు వచ్చాయంటే ఓట్ల పేర భిక్షం. ఫైలు కదాలంటే మళ్ళీ చేంజ్ వస్తుంది. అడిగేవారు ఎవరైనా అడిగే తీరేదైనా 60 కోట్ల జనాభాలో దరిదాపు అందరూ భిక్షగాళ్ళే. రాతిలోని తాతయ్య నీ జాతికి గీత చూసావు. గాంధీ గారు వచ్చి ఇక్కడ 12 రోజులు నివాసం చేశారు. ఈ ప్రదేశం అంత పవిత్రమైంది. మహాత్మా గాంధీ విలువ మనకి ఇక్కడ లేకపోవచ్చు, కొల్లాయకుడు చేశారు మా వయసులోని, లేకపోతే ఇంకోళ్ళు. అక్కడ అమెరికాలో నేను గవర్నర్ అయితే 25-40 నిమిషాలు 210 దేశాల్లో గాంధీ గారి గురించి పెట్టారు. ఏ నాయకుడి గురించి పెట్టలా ప్రపంచంలో. అలాంటి గొప్ప నాయకుడు ఇక్కడ ఈ భూమి మీద, ఈ నేల మీద 12 రోజులు నివసించినందుకు మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.